మనకి గురువు శిష్యుల సంబంధం గురించి ఇంతకుముందు చాలాసార్లు ప్రస్తావన చేసి ఉన్నాను. ఒక శిష్యుడికి ఒకసారి ఒక సందేహం వస్తుంది. గురువు గారు నాదొక చిన్న సందేహం అని తన గురువుని అడుగుతాడు. అడుగు నాయన అంటాడు. అంతా బాగుంది గురుగారు సనాతన ధర్మంలో, కానీ ప్రతి వ్యక్తి దైవాంశ సంభూతుడై అని మీరే చెప్పారు ఇంతకుముందు. ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడని కూడా మీరే చెప్పారు. మరి ఇలాగా అందరిలో దేవుడు ఉన్నప్పుడు మరి ఒక మనిషి కాళ్ళు ఇంకొకడు ఎందుకు మొక్కాలా అని అడుగుతాడు ఆయన. అప్పుడు గురువు అంటాడు, ఎందుకు నాయన నువ్వు నా కాళ్ళు మొక్కుతున్నందుకు సందేహం వచ్చిందా అంటాడు. అరే లేదు గురువు గారు, మీరు నాకు ఈ విద్య నేర్పించినారు, మీకు మొక్కడం సంతోషమే. కాకపోతే ఈ ఆచారం ఎలా వచ్చింది? అసలు ఇద్దరు మనుషులు దేవుళ్ళతో దేవతా స్వరూపం అయినప్పుడు మరి ఒకరి కాళ్ళు ఒకరు ఎందుకు మొక్కాలా? ఒకవేళ ఇంకొకరు మొక్కుతారే అనుకోండి సంస్కారం కొద్దీ, వాళ్ళు ఎందుకు మొక్కించుకోవాలా? ఇద్దరు సమానమని చెప్పొచ్చు కదా అంటాడు. గురువు అంటాడు, ఇది మంచి గంభీరమైన ప్రశ్న ఆయనను వేసింది, దీనికి సమాధానం సమయం వచ్చినప్పుడు చెప్తా, నువ్వు సాయంత్రం 4 గంటలకు నన్ను కలపడం అని చెప్తాడు. అప్పుడు ఈ అబ్బాయి వెళ్ళిపోయి మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత సుమారు 4 గంటల ప్రాంతంలో మళ్ళీ ధరించుకొని దీన్ని అరే మనం గురువుగారిని కలవాలి కదా అని చెప్పేసి ఉటావుటిని తయారై పాపం గురువు దగ్గరికి వచ్చి కలుస్తాడు. గురువుగారు ఆల్రెడీ శిష్యుడి కోసం ఎదురు చూస్తుంటాడు, ఈ సమస్యకు పరిష్కారం చేయాలని చెప్పేసి. శిష్యుడు వస్తానే ఆయన అంటాడు, రావయ్య వెళదామని చెప్పేసి బయటికి వ్యాహ్యాలకి తీసుకెళ్తాడు. అలాగా బయట మంచి గాలికి వెళుతూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఒక చెరువు గట్టుకు వెళ్తారు. చెరువు గట్టు దగ్గర పెద్దగా చేపలు పట్టే వాళ్ళు ఉంటారు. పెద్ద వలలేసి చేపల్ని లాగుతుంటారు. ఓ పక్క పట్టేవాళ్ళు పడుతుంటారు. ఒక్కొక్కరు ఎత్తిన వాటిని గంపల్లోకి నింపుకొని పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ పోయి 10 నిమిషాలు ఆ చేపలు పట్టే వాళ్ళని చూసుకుంటూ గురువు చేతులు కట్టుకొని ఆలోచనలో నిలబడతాడు. వెనక్కే నిలబడిన శిష్యుడు గురువుగారు అలా తదేకంగా చూడడం చూసి ఒక 10 నిమిషాలు అయిన తర్వాత గురువుగారు ఏం చూస్తున్నారు అక్కడ అని అంటాడు. అప్పుడు శిష్యుని పిలుస్తాడు, రా నాయన ఇక్కడ రా, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటారు. వాళ్ళు చేపలు పడుతున్నారు, వాళ్ళ వృత్తి అది. అప్పుడు అంటారు, చేపలు అన్ని వలలో పడుతున్నాయి కదా, అన్ని వలలో చిక్కే చేపలే అవి, ఇప్పుడు దీంట్లో ఒక తత్వం చెప్తాను జాగ్రత్తగా విను అని. శిష్యుడు జాగ్రత్తగా వినడం మొదలు పెడతాడు. అప్పుడు గురువు ఇలా అంటాడు, చూడు నాయన, ఎవరైతే వలను పట్టాడో వాడు సాక్షాత్ భగవంతుడు. అతని చేతిలో ఉండే వల ఏదైతే ఉందో అది మాయ. ఈ జీవితంలో ప్రతిదీ మాయతో ముడిపడి ఉంది. ఒక మనిషి డైరెక్ట్గా భగవంతుడిని చూడలేడు. భగవంతుడికి భక్తికి మధ్యలో ఒక మాయ అనే ఒక పొర ఉంటుంది. ఆ మాయను సృష్టించేది కూడా ఆ భగవంతుడే. ఎందుకంటే ఆ పొర లేదంటే ప్రతివాడు దేవుని దగ్గరికి వచ్చేస్తాడు. కానీ దేవుని దగ్గరికి రావాలంటే కొన్ని అర్హతలు ఉండాలా. అందుకే దేవుడు మాయ అనే దాన్ని సృష్టించి ఎవరైతే ఈ మాయని ఛేదిస్తారో వాళ్ళు మాత్రం భగవంతుడికి దగ్గరగా వస్తారు. అక్కడ నిలబడ్డవాడు భగవంతుడైతే ఆయన చేతిలో ఉండే వల మాయ లాంటిది. ఆయన ఆ వలను ఆ నీళ్లలో విసిరేస్తున్నారు. మరి ఈ వలలో చిక్కుకున్న వాళ్ళు ఎవరు అంటే అందరూ సామాన్యులు, మనలాంటి నీలాంటి సామాన్యులు. ఈ సంసార మాయలో పడి ఈ సంసారమే నిజం అనుకున్న వాళ్ళు ఆ చేపలు, వాళ్ళందుకే ఆ వలలో చిక్కుకొని అల్లాడిపోతున్నారు. ఇక కొద్దిసేపటికి ప్రాణాలు కుదరలు వదిలేస్తారు వాళ్ళు అని చెప్తాడు. అప్పుడు శిష్యుడు అంటాడు, గురువుగారు నేను పొద్దున్న ఒక ప్రశ్న అడిగాను, దాని గురించి ఏమన్నా చెప్తారా అని అంటాడు. ఎందుకంటే ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అయితే ఉంది కదా అని. అప్పుడు గురువు చిన్నగా నవ్వుతూ అంటాడు, నాయన నేను కూడా అది చెప్పే ప్రయత్నంలోనే ఉన్నాను, జాగ్రత్తగా విని. ఇప్పుడు ఇన్ని చేపలు దొరికాయి, అన్ని చేపలు గంపల్లో నింపేసి పంపించేస్తున్నారు కదా, మరి దొరకని చేపల గురించి ఆలోచన చేసినావా ఈ చెరువులో? లేదు గురువుగారు, అర్థం కాలేదు అంటారు. ఇప్పుడు ఇన్ని చేపలు దొరికినప్పుడు దొరకలేని చేపలు కూడా కొన్ని ఉన్నాయి కదా, అవి ఎందుకు దొరకట్లేదు అని అడుగుతాడు. ఇవి దొరకడమేమి, అవి దొరక్కపోవడమేమి? ఆయనకి శిష్యుడికి అర్థం కాదు. ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి గురువు వైపు చూస్తాడు. అప్పుడు గురువు అంటాడు, నీ ప్రశ్నకు జవాబు దాంట్లోనే ఉంది. మళ్ళీ శిష్యుడు పునాలోచనలో పడతాడు. ఏముంది, నేను అడిగిన ప్రశ్నలో ఏం సమాధానం ఉంది అని చెప్పిన దాంట్లో. అప్పుడు గురువు మెల్లగా మళ్ళీ చెప్పడం మొదలు పెడతాడు. చూడు నాయన, ఎవరైతే భగవంతుడని నేను అన్నానో వాడు గురువుగా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే గురువు భగవంతుడి స్వరూపమైనప్పుడు వాడు భగవంతుడైనా కావచ్చు, గురువైనా కావచ్చు. ఇప్పుడు ఆ బెస్తవాడు గురువు అని అనుకో. కొద్దిసేపు ఆయన చేతిలో ఉండే వలని ముందుగా విసురుతున్నాడంటే ముందు వైపుకి విసిరేస్తున్నాడు బలంగా. ఆ వల ఎక్కడి వరకు వెళుతుందో ఆ పరిధిలో ఉండే చేపలన్నీ ఆ
దాంట్లో వలలోకి వచ్చి ఇరుక్కుంటానే పూర్తి ఇరుక్కున్న తర్వాత ఆయనకి బరువు అనిపించిన వెంటనే ఆ వలని లాగేస్తున్నాడు. అవునా? అవును గురువుగారు. ఇప్పుడు దొరకని చేపలు ఏం చేస్తుంటాయంటే అవి ఈయన వేసే వలకి దొరక్కోకున్నట్ల ఈ బెస్తవాడు ఎవరైతే వేస్తున్నాడో అంటే గురువుగా ఎవరినైతే భావించమని చెప్పినానో ఆ బెస్తవాడిగా ఉండే ఆయన కాళ్ళ కింద ఏ చేపలైతే ఉన్నాయో ఆ చేపలు మాత్రం వలలో ఇరుక్కోవడం లేదు. ఎందుకంటే ఆయన వేసిన మాయ అనే వల ఆయన పాదాల కింద వరకు పోవట్లేదు, అది కేవలం ముందు వైపు మాత్రమే పోతూ ఉంది. అలాగై ఎవరైతే గురువు అనేవాడి పాదాల కింద సేవ చేస్తూ పాదాలని మొక్కుతూ ఉంటాడో వాడు నిరంతరం మాయచే స్పృశించబడకుండా వాడు మాయాతీతుడై ఈ లోక జ్ఞానాన్ని సత్యమనే దృక్పథంతో చూసి వాడు జ్ఞానాన్ని పొందుతాడు. కాబట్టి అందుకే ఈ ఎవరైతే గురువు పాదాలని సేవిస్తారో గురువు పాదాలనే పరమావధిగా భావిస్తారో వాళ్ళు మాత్రమే మాయ అనే సంసారం నుంచి బయటపడతారు నాయన. అందుకే కాళ్ళకి నమస్కారం చేయడం కూడా గురు సంప్రదాయంలో చాలా ముఖ్యమైన అంశం. అది నీకు చెప్తే అర్థం కాదు కాబట్టి ఇక్కడ చూపించి చెప్దామని తీసుకొని ఇక్కడ వరకు వచ్చినాను నేనని చెప్పేసి ఆ శిష్యుడికి తత్వాన్ని బోధించిన తర్వాత ఆ శిష్యుడు అక్కడే గురువు కాళ్ళ మీద పడి, గురువుగారు ఇప్పుడు నాకు మొత్తం అర్థమైపోయింది, నన్ను క్షమించండి ఇటువంటి ప్రశ్న అడిగినందుకంటే. లేదు నాయన, నువ్వు అడిగింది మంచి ప్రశ్న, ఇటువంటి ప్రశ్నలు అడిగినప్పుడే ఒక గురువు ఎంతో సంతోషిస్తాడు, నేను కూడా సంతోషపడి నీకు ఈ సమాధానం చెప్పాలని అక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చానని చెప్పేసి శిష్యుడి భుజం మీద చేసి గురువు మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. ఇది గురువు పాదాల యొక్క విశిష్టతను గూర్చి తెలిపే ఒక చిన్న కథ. ఎందుకంటే గురు పాదాలు అనేవి అందరికీ దొరికేవి కాదు. దొరికినప్పుడు వాటిని ఒడిసి పట్టుకోవాలా. ఆ గురువు ఎవరైతే ఉంటాడో నీ సందేహ నివృత్తి కానీ తార్కికంగా కానీ సంసారికంగా కానీ ఎటువంటి విషయమైనా గురువుని అడిగి దాని ద్వారా సమాధానం పొందాలా. ఇది గురు శిష్య సంప్రదాయంలో చాలా మంచి అంశం. సనాతనమైన ధర్మం కానీ లేదా దైవానికి సంబంధించిన అంశాలు కానీ తెలుసుకోవడం వల్ల ఒక సత్సంగం ఏర్పడి సమాజంలో ఒక మంచి ప్రక్రియ జరుగుతుందని చెప్పడానికి ఈ కథ ఒక ఉదాహరణ.